ఇవి తెలియనోళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరు కూడా ఇష్టంగా తినేవారా చిన్నప్పుడు? ఇవొచ్చేసి ఈత పళ్ళనమాట. ఎంతమందికి ఇష్టం? ఇష్టమైనోళ్ళందరూ లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. పల్లెటూరులో ఉండే మనకి ఇదే బెనిఫిట్ అనమాట. మనకి హెల్త్‌కి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ ఆ ప్రకృతి ఫ్రీగానే ఇస్తుంది. ఇంకా పచ్చిగల్లో నుంచి పండినయి అయితే ఇవే ఉన్నాయన్నమాట. మిగతాయన్నీ పచ్చికాయలు. ఇంక ఇలా పండిన కాయలు ఈ కొన్ని కాయలు తలా కొన్ని తీసుకొని చక్కగా తింటూ టైం పాస్ చేశామనమాట. ఇంకా మిగతా ఆ పచ్చిగెలని పండేసుకోవాలి. ఎలా పండేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాము. ఈలోపు ఇలా పండిన కాయలల్లా తలా కొన్ని తీసుకొని తింటూ ఉన్నామనమాట. మా డ్యాడీకైతే ఈలోపు ఒక ఆలోచన అయితే వచ్చింది. వీటిని ఎలా పండేసుకోవాలంటే ఒక కవర్‌లో ఏసుకొని పండేసుకుంటే ఫాస్ట్‌గా పండుతాయనేసి మా డ్యాడీ చెప్పారు. ఇంకా మా వారైతే దాన్నైతే ముడేసేస్తున్నారనమాట. ఎందుకంటే మనకి గాలి తగిలితే బేగా పండవనేసి ఇలా ముడేసుకుంటే పండుతాయని మా వారైతే దాన్ని గట్టిగా దగ్గరికి ఇలా ముడైతే వేస్తున్నారు. ఇలా ముడేసుకొని పండేసుకునే కన్నా చెట్టు మీద పండిన ఫ్రూట్స్ ఏవైనా చాలా బావుంటాయి కదా! దాని టేస్టే చాలా చాలా బావుంటది. ఇలా పండేసుకునే కన్నా చెట్టు మీద పండిన గెల తెచ్చుకుంటే బావున్నే అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం ఉన్న ఆటితో సర్దుకుపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.